కోపం అనేది ఎందుకు వస్తుంది? కోపంకి కారణము ఎవరైనా మన యొక్క వాల్యూ సిస్టమ్ని, లేకపోతే మనం అనుకున్నదొకటి, జరిగిందొకటి, మనం ఊహించిందొకటి, వాస్తవం ఒకటి, దాని వలన మనకి విపరీతమైనటువంటి ఆశాభంగం కలిగి ఒక విపరీతమైనటువంటి కోపం కలుగుతుంది. దానికి ఎక్స్పెక్టేషన్స్ అన్నదే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్ కనుక మీట్ కాకపోయినట్టయితే కోపం వస్తుంది. ఆ కోపానికి కారణం వల్ల దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కడ? బంధాలు, అనుబంధాల మీద పడుతుంది. ఎవరైతే విపరీతంగా కోపంలో ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా, ఎంత సహాయం చేసినా, ఎంత చాకిరీ చేసినా వాళ్ళ కోపం వల్ల వాళ్ళ ప్రేమానురాగాలు కోల్పోతారు. చాలాసార్లు ఈ బంధాలు, అనుబంధాలు తెగిపోవడానికి కారణము ఆ కోపంలో అన్న మాటలే. నన్నంటావా, నన్నంటావా, నన్నంటావా అని చెప్పి వాళ్ళ మనసులో ఉంచుకొని వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాల మీద అది విపరీతమైనటువంటి ప్రభావం చూపుతోంది. దానివల్ల లాభాలు చాలా తక్కువ, దానివల్ల నష్టాలు మాత్రం విపరీతంగా ఉంటాయి. అందుకోసమని కోపంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో కూడా మనకి అర్థం కాని ఒక పరిస్థితి వల్ల ఆ క్షణికావేశంలో మాట్లాడిన మాటలు ఈ సంబంధ బాంధవ్యాల మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. ఆ కోపం వలన తీవ్రమైన మానసిక సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ఎప్పుడైతే విపరీతమైన కోపం కనుక వచ్చినట్టయితే వీళ్ళ లోపల యాంగ్జైటీ పెరుగుతుంది. యాంగ్జైటీ వల్ల టెన్షన్ వస్తుంది. ఆ టెన్షన్ వలన వీళ్ళలో కోపం వస్తుంది. ఆ కోపం వలన వీళ్ళు ఒక డిప్రెసివ్ స్టేట్కి కూడా వెళ్తారు. ఈ సివియర్ యాంగ్జైటీ, న్యూరాసిస్ వల్ల వీళ్ళలో ఒక ఆత్మన్యూన్యతా భావం ఏర్పడుతుంది. ఏంటి అసలు కోపం ఎందుకు వస్తుంది అంటే, నాలో ఏదో తక్కువ ఉంది, వీళ్ళలో ఒక ఆత్మాభిమానం ఎక్కువ. అంటే ఆత్మాభిమానం కాదది, వీళ్ళ ఆత్మన్యూన్యతా భావం. ఆ ఆత్మన్యూన్యతా భావం వల్ల ప్రతి చిన్నదానికి కూడా దే డోంట్ రెస్పాండ్ అండ్ దే స్టార్ట్ రియాక్టింగ్. ఎవరైతే విపరీతంగా రియాక్ట్ అవుతారో ఎదురుగా వాళ్ళ దగ్గర నుంచి కూడా రియాక్షన్ వచ్చినప్పుడు వీళ్ళు తట్టుకోలేరు. అందుకోసమని చెప్పి వీళ్ళ యొక్క ఆలోచన సరళి మార్చుకున్నప్పుడు, ఎట్లయితే ధ్యానం చేయడం ద్వారా, కామ్ అండ్ క్వైట్గా ఉండడం వల్ల, 10 నిమిషాలు కామ్గా కూర్చొని ధ్యానం చేయడం వల్ల వీళ్ళల్లో మైండ్ అన్నది చాలా కామ్ అండ్ క్వైట్గా అయ్యి దే డోంట్ స్టార్ట్ రియాక్టింగ్, దే స్టార్ట్ రెస్పాండింగ్ టు ది సిచ్యువేషన్. కోపం వల్ల అన్ని అనర్థాలే కానీ దానివల్ల లాభం ఏమీ లేదు. ఈ కోపం వలన దీని తీవ్ర ప్రభావము మానసికంగా మనిషి మీద ఏర్పడుతుంది. కోపాన్ని ప్రదర్శించకుండానే మన భావాల్ని మనము వెల్లడించవచ్చు. అది కూడా ఒక ఆర్ట్. అయితే ఇందులోపల కోపం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా ప్రదర్శిస్తారు అంటే, చాలామంది చాలా కఠినంగా మాట్లాడుతుంటారు. ఆ కఠినంగా మాట్లాడడం వల్ల వీళ్ళు ఎంత గట్టిగా మాట్లాడతారు అంటే వాళ్ళు చెప్పింది కూడా మనకు అర్థం కాదు. అంటే ఆ కఠినంగా మాట్లాడే వాళ్ళు చెప్పిన మాటల కన్నా వాళ్ళు మాట్లాడిన టోన్ అన్నది ఎదుటి మనిషి మీద ఒక తీవ్రమైన మానసిక ఆందోళన కలిగి ఎదురుగా వాళ్ళలో కూడా కోపతాపాల్ని రగిల్చి వాళ్ళ సంబంధ బాంధవ్యాల మీద అది చాలా ప్రభావాన్ని చూపుతుంది. అందుకోసమని ఏది చెప్పినా కూడా కోపం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ కాకుండా ఒక గంట తర్వాత, ఒక 2 గంటల తర్వాత కామ్ అండ్ క్వైట్గా మళ్ళీ ఆ మనిషితోటి కూర్చొని ఈ విషయం ఇట్లా 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 అయిందని చెప్పి సున్నితంగా, మృదువుగా, ఒక నవ్వుతూ మీరు ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు మీకు ఎదుటి వాళ్ళ మీద ఎటువంటి ఒక దుష్పరిణామం లేకుండా, వాళ్ళలో ఎదురుంగ మనిషిలో కూడా కోపం రాకుండా, మీరు కూడా కోపంలో రాకుండా ఆ సమస్యని మీరు చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా మీరు సాల్వ్ చేయగలుగుతారు.